వెల్కమ్ టు కెటి మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ. అండ్ ఈరోజు అయితే మాత్రం నిజంగా పొలిటికల్లో థ్రిల్లర్గా అండ్ మనం దేవకట్ట గురించి తెలుసు కదా, మనం ప్రస్థానం లాంటి పొలిటికల్ డ్రామాని ఎంత బాగా డీల్ చేశాడు. ఇప్పటికీ ఆ సాయి కుమార్ కానీ శర్వానంద్ కానీ ఇప్పుడు తన డైరెక్షన్లో ఒక మాయాసభ అనే మూవీ అండ్ వెబ్ సిరీస్, ఇది 9 ఎపిసోడ్గా సోనీ లైవ్లో అసలు ఎంత గ్రిప్పింగ్గా ఉంటుంది అంటే మనకి ఎవరో కాదు, మన చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ అండ్ పరిటాల రవి, నెహ్రూ, ఇలాంటి మన రామోజీరావు గారు, ఇలా ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మన ముందు తిరిగిన క్యారెక్టర్స్ను తీసుకొని ఆ సభ. ఎందుకంటే మనము ఇంతవరకు బాలీవుడ్లో ఇలాంటి వెబ్ సిరీస్ చూసాము, పరువు లాంటివి, ఇంకోటి తెలుగులో చూసాం. కానీ ఇప్పుడు ఈ మాయాసభని చూసినప్పుడు ఒక అంటే ఎంతూజియాస్టిక్ ఉన్న ఇద్దరు స్టూడెంట్స్గా రాజశేఖర రెడ్డిని కానీ ఎందుకంటే పులిచెర్ల ఆ పేర్లు మార్చినా మనకు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, కృష్ణమనాయుడు అని చెప్పేసి అండ్ అండ్ రామిరెడ్డి అని మన వైఎస్ పేరు పెట్టినా, ఆర్ఎస్ అని మన ఎన్టీఆర్ పేరు పెట్టినా, నిజంగా మనకు ఆ పోర్ట్రేట్ చేసిన విధానం, ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడ ఎక్కువ లేకుండా ఇంత డీటెయిలింగ్గా ఇది. ఎందుకంటే ఒక వైపు ఫ్యాక్షన్ ఉంటుంది, ఒకవైపు రౌడీయిజం ఉంటుంది, ఒకవైపు కులాల గొడవలు ఉంటాయి, ఒకవైపు నక్సలిజం. అందులో పరిటాల రవి ఆ క్యారెక్టర్ ఎలా ఎదిగారు, ఎలా ఎంత సఫర్ అయ్యారు వాళ్ళు అన్నది నిజంగా దీంట్లో నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన కంటెంట్ భయ్యా. ఎందుకంటే మన ముందర మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్తో పాటు వాళ్ళు ఎలా ఎదగడానికి వాళ్ళు ఎలా తోడ్పడ్డారు, అండ్ ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీ ఆ టైంలో ఉన్న డ్యూరేషన్ ఏంటి, అక్కడ పొలిటికల్గా వాళ్ళు స్ట్రగుల్ ఏంటి, వాళ్ళు ఎదగడానికి ఏమేమి ఎత్తులేశారు. ఎందుకంటే మనం ఇప్పటికీ తెలుసు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రెండ్లీ బాండింగ్, ఆ బాండింగ్ ఎలా ఉంది ఫుల్ డీటెయిలింగ్గా. నిజంగా ఎందుకు అంత బాండింగ్, ఎక్కడెక్కడ వీళ్ళు కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎప్పుడు ఎందుకు కనెక్షన్లో ఉన్నారు అనేది దీంట్లో డీటెయిలింగ్ ఇచ్చిన విధానం. ఎందుకంటే ఒకరిది చిత్తూరు డిస్టిక్, ఒకరిది పులివెందుల. ఎందుకంటే నియర్ ప్లేస్, వాళ్ళు కలిసిన విధానము, తర్వాత కాలేజీలో గడిపిన విధానము, తర్వాత పొలిటికల్గా వాళ్ళు ఎదగడానికి. ఎందుకంటే వాళ్ళకున్న ఆ టైంలో, ఎందుకంటే ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీ టైంలో మరియు రాజారెడ్డి క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసిన విధానం, తను డాక్టర్గా 1 రూపీ డాక్టర్గా ఎలా అయ్యాడు, అలాగే విజయమ్మ క్యారెక్టర్ ఏంటి దీంట్లో ఫస్ట్ సీజన్లో ఇవన్నీ. ఎందుకంటే మళ్ళీ ఎన్టీఆర్ను గద్దె దించే టైం అంటే చంద్రబాబు ఈ మన లక్ష్మీ పార్వతి కనెక్ట్ అయ్యి అక్కడ చెప్పు విసరడము, మరియు వెన్నుపోటు రాజకీయం వరకు ఈ సిరీస్ అయితే నడిచింది. అండ్ ఫ్రెండ్షిప్ను మరియు పొలిటికల్ యాంగిల్లో నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ నాకైతే ఆది కానీ, చైతన్యరావు కానీ, సాయి కుమార్ గారు కానీ, నాజర్ కానీ ఇలా ఎవరూ కనపడలేదు. ఆ క్యారెక్టర్సే ఆ సినిమా ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నిజంగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇంత. ఎందుకంటే తను నిజంగా మొన్న చెప్తూ కడప డిస్టిక్ వాడయి, అందులోనూ వీళ్ళ ఇన్నర్గా తను స్టడీ చేసిన దేవకట్ట స్టడీ చేసిన విధానం ఎక్కడ అతి లేకుండా, ఎక్కడ ఎలివేషన్స్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి న్యాచురల్గా. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్లో నరకడాలు ఉంటాయి, చంపడాలు ఉంటాయి, అలాగే నక్సలిజంలో చంపుకోవడాలు, రౌడీయిజం, విజయవాడ రౌడీయిజం తీసుకున్నట్లయితే ఆల్ క్యారెక్టర్స్ మన ముందర. అండ్ మరియు కేసీఆర్ క్యారెక్టర్ కానీ, మరియు దేవేంద్ర గౌడ్ క్యారెక్టర్ కానీ, ఇలా ఆల్ పొలిటికల్ యాంగిల్లో వాళ్ళు ఎలా చేశారు, ఎంత బాగా. ఎందుకంటే మనకు అందరి తెలుసుకోవాల్సిన విధానం, అందరికీ సగం సగము కొంత. ఎందుకంటే ఎవరొకరు ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు వైఎస్ జగన్తో కావచ్చు, చంద్రబాబు నాయుడుతో కావచ్చు, లోకేష్తో కావచ్చు, అలాగే కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఇలా అందరికీ నిజంగా మనకు ఒక పొలిటికల్ సినారియోలో మనకు తెలిసిన వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదగడము, డాక్టర్ అవ్వడము, ఇక్కడ తను స్కాలర్ అవ్వడము, మరియు చంద్రబాబు నాయుడు లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా నిజంగా. మరియు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి మామ మీద తొడగొట్టి గెలిపిస్తానన్నవాడు మళ్ళీ టీడీపీలోకి ఎందుకు మారాడు, అందులో వైఎస్ అర్థం ఏంటి, వైఎస్ యొక్క ప్రతిపక్ష పాత్ర ఏంటి, ఎన్టీఆర్ గారు వైఎస్తో మరియు వైఎస్ అంటే ఎన్టీఆర్ అంటే వైఎస్కి ఎంత అభిమానము, అలాగే చంద్రబాబు నాయుడుకి, ఇలా. ఎందుకంటే ఆ పొలిటికల్ సినారియోను మాత్రం ఎంత చూసినా మనకు మహాభారతం భాగవతాలే కాదు, నిజంగా దేవకట్ట
తీసిన ఈ సిరీస్ మాత్రం అందరూ తప్పకుండా చూడాలి. హ్యాట్స్ ఆఫ్. ఇందులో క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్ట్ మాత్రం మామూలుగా లేదు. న్యాచురల్ పర్ఫార్మెన్స్ దేవకట్ట రాబట్టుకున్నాడు. నాకు చైతన్యరావులో కానీ ఆదిలో కానీ ఎక్కడ మనకు ఆది వీళ్ళు కనపడకుండా నాకు వైఎస్ఆర్ మరియు చంద్రబాబు సిబిఎన్ఏ కనిపించారు. అంతగా ఒదిగిపోయారు. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, డ్రెస్సింగ్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ తన విజయమ్మ క్యారెక్టర్ ఏంటి, ఎలా మ్యారేజ్ చేసుకున్నారు, ఆ టైంలో ఆ ఫ్యాక్షన్ గొడవలు ఏంటి, ఎందుకు తను పొలిటికల్గా, ఎందుకంటే తెలుసు మనకు వైఎస్ తన తండ్రి చనిపోయినప్పుడు కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా రివెంజ్లోకి వెళ్ళకుండా ఎందుకు సర్దుమణిగాడు అనేది చూస్తే తన క్యారెక్టరైజేషన్ ఎందుకంటే తను ఎంత పొలైట్గా, ఎంత నీట్గా, ఎంత పద్ధతిగా, అంటే ఏ విధమైన గొడవలకు పోకుండా తన మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా తను అపోజ్ చేసిన విధానము ప్రతి చోట ఇద్దరు చంద్రబాబు నాయుడు మరియు రాజశేఖర రెడ్డి పొలిటికల్ యాంగిల్లో అడుగులేస్తూ వాళ్ళు అపోజిషన్స్గా ఉండడానికి రీజన్స్ ఏంటి అనేది ఇచ్చిన విధానం ఎక్కడ అతి లేకుండా పర్ఫెక్ట్ సినారియాలో నిజంగా వీళ్ళ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనం ఎంతోమందిని తెలుసుకోవాలనుకుంటాం, అందుకే వాళ్ళ లైఫ్ స్టోరీ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఈ మయసభను చూసినప్పుడు నిజంగా తెలుగులో ఇంత డెప్త్ స్టడీతో, ఇంత డైలాగ్ నేరేషన్తో వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ అనొచ్చు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా దేవకట్ట అండ్ ఆల్ ఆర్టిస్టులు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఎక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేకుండా ఎవరి క్యారెక్టరైజేషన్, ఎందుకంటే పరిటాల రవి ఫాదర్ కావచ్చు, ముత్తాత కావచ్చు, తర్వాత మధ్యలో చెరువు సూరి కావచ్చు, వాళ్ళ తండ్రులు కావచ్చు, అక్కడ ఏం చేశారు, ఎలా ఎదిగారు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఎక్కడ పొలిటికల్ సినారియోస్ ఎక్కడ మారాయి మరియు పొలిటికల్ యాంగిల్ ఇక్కడి వరకు, ఎందుకంటే మళ్ళీ ఎన్టీఆర్ను గద్దెదించే వరకు, చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి అడుగులేసే వరకు ఈ సిరీస్ అయితే ఉంది. 9 ఎపిసోడ్స్గా సోనీ లీవ్లో ఉంది. ప్లీజ్ వాచ్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చింది. ఎందుకంటే గ్రిప్పింగ్ అయితే దీంట్లో ప్రతి ఎలిమెంటు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అక్కడ కాలేజ్ ఎపిసోడ్స్ కావచ్చు, పొలిటికల్ సినారియోలో వ్యక్తులకు పై ఎత్తులు వేస్తూ వీళ్ళు ఎదిగిన విధానం కావచ్చు. ఎందుకంటే ఒక ఇందిరాగాంధీనే ఇండియానే ఇందిరా అన్న స్లోగన్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇందిరాగాంధీని మైనస్ కాదు తన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అక్కడి నుంచి లెటర్ వస్తేనే ఇక్కడ సీఎంలు మారే పద్ధతి అనేది డెఫినెట్గా ఎన్టీఆర్ వచ్చే వరకు అది ఉంది కాంగ్రెస్లో మొన్న కూడా ఇప్పటికీ అదే నడుస్తుంది అంటారు. కానీ డెఫినెట్గా అది ఒకటి ఉంది అప్పటి నుంచి కూడా. ఇప్పుడు కొంచెం మనకు ఒక రాజశేఖర రెడ్డి స్టాండర్డ్ లీడర్ అయిన తర్వాతే అది మారింది. చాలా వరకు ఆంధ్రాలో కావచ్చు పాలిటిక్స్ అనేటివి చాలా వరకు మారాయి. ఎందుకంటే మనం దగ్గర నుంచి పాలిటిక్స్ చూస్తున్నాం కాబట్టి నిజంగా ఈ సిరీస్ మాత్రం తప్పకుండా అందరు చూడండి. హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆది అండ్ సైకో అండ్ ఆది పినిశెట్టి అండ్ చైతన్యరావు, all the best and congratulations, good luck buddy, and please watch in Sony Live 9 episodes and very gripping. ప్రతి ఎపిసోడ్ కూడా ఆ టింట్ అయితే మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ అండ్ ఆల్సో పొలిటికల్ సినారియాలో వాళ్ళిద్దరి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే మాత్రం ఇది తప్పకుండా చూడాలి. ఎక్కడ అతి లేకుండా పర్ఫెక్ట్గా తీసిన విధానం మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ వాచ్.